దేశవ్యాప్తంగా వరదల బీభత్సం కొనసాగుతుంది. వర్ణుడి ప్రకోపానికి ఉత్తర భారతం విలవెల్లాడుతుంది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఉత్తరాది వణికిపోతుంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్లలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు వరదలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మధ్యప్రదేశ్లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల గోపాద, నర్మదా నదులు ఉగ్రరూపంగా దాల్చి ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. నర్మదా నది ప్రవాహంలో ఘాట్లు, మందిరాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. మరోవైపు భోపాల్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ముంచెత్తింది. కాలనీలు అన్ని జలమయమయ్యాయి. ఇళ్లల్లో వరద నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పూణేలో ముఠా, పావన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల వల్ల పూణేలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఏక్తా నగర్ కు సైన్యాన్ని రప్పించారు అధికారులు. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆర్మీ, ఫైర్ సిబ్బంది. ఇక నాసిక్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. నదిలో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలతో పాటు గోదావరి ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది. ముంబై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెరైన్ డ్రైవ్లోని సముద్ర తీరంలో అధిక ఆటుపోట్లతో రాకాశయాలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని, కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. అటు ముంబైకి నీటిని అందించే వైతర్నా రిజర్వాయరు పొంగిపొర్లుతుంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిశాయి. గండేర్బాల్ జిల్లాలో భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. పంట పొలాలన్నీ బురదతో నిండిపోయాయి. పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. రంగంలోకి దిగిన ఆర్మీ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కొండచర్యలు విరిగిపడటంతో శ్రీనగర్, లేహ్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్పందించిన అధికారులు శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు.
క్లౌడ్ బరస్ట్, వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్లో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. లాహౌలీ, స్పితి జిల్లాల్లో 2 వంతెనలు కొట్టుకుపోయాయి. మనాలి, లడక్ రోడ్లో ఉన్న కోఫ్తా బ్రిడ్జ్ వరద ఉధృతికి తెగిపోయింది. బుల్డోజర్లతో బండరాళ్లు తొలగించి రోడ్లను క్లియర్ చేస్తున్నారు ఆర్మీ సిబ్బంది. మరోవైపు సహాయక చర్యల్లో డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించింది సైన్యం. సిమ్లాలోని గాన్వి అనే గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్లో డాగ్ స్క్వాడ్ ను భాగం చేశారు. బండరాళ్ల కింద ఆనవాళ్లు దొరుకుతాయా అనే కోణంలో అన్వేషణ చేపట్టారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వానలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. యమునా నది వరద ఉధృతి మరింత పెరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేశారు.